హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం కోడి కూరతో చిల్లుగారె రెసిపీని అయితే చూసేస్తాం. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసే విధానం చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి కోడి కూరలో చిల్లుగారెలు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ట్రై చేయండి. ఇది నేను పొట్టుపప్పుతో అయితే చేశాను. చాలా సూపర్గా అయితే ఉన్నిందండి కాంబినేషను. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. మినప్పప్పుని నానబెట్టి పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను, రుబ్బి పెట్టుకున్నాను. చికెను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, హోల్ స్పైసెస్, పట్టా, లవంగ, యాలకులు, అవి, టమాటా, ఆనియన్ ప్యూరీ, కొబ్బరి పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని. దాని తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకుందాం 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు మిడిల్లో అయితే కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత మనం హోల్ స్పైసెస్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత టమాటా ప్యూరీ అయితే వేసేసుకున్నాను. టమాటా ఆనియన్ ప్యూరీ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి దాంట్లోంచి వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడైతే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా. అది పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకొని దాని తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే మనం తీసి పెట్టుకున్న ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత అయితే కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, మనం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే ధనియాల పొడి, చికెన్ మసాలా, ఈ రెండు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో కర్రీకి అంతవరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అది కూడా నేను మినపప్పు పొట్టుపప్పు ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసి కర్రీని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఈ చికెన్ షేర్వా, మినపవడలు చాలా టేస్టీగా ఉంటాయి. కోడి కూర, చిల్లిగారెలు, ఆ కాంబినేషనే సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది కర్రీ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత అయితే చిల్లుగారెలు వేసుకోవడానికి అయితే ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకున్నాను. ఫస్ట్ నూనె కాగిందా లేదా అని చెప్పి కొంచెం వేసి చూసానండి. దాని తర్వాత అయితే వడలు అయితే వేసేసుకున్నాను. చూడండి, వడలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అయితే ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలు. పిల్లలకి అయినంత వరకు హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ కానీ హోమ్ మేడ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ పెట్టడానికైతే ట్రై చేయాలి బయట ఫుడ్ కంటే. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. అండ్ కోడి కూర, చిల్లిగారెలు అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము అంటే కోడి కూర, చిల్లిగారెలు అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.